హాయ్ హలో వెల్కమ్ టు మంచునాక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీకు thumbnail చూడగానే అర్థమైపోయింది కదా, ఇది కోటి దీపోత్సవంకి అయితే వెళ్ళామన్నమాట. నేనైతే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. మేము యాక్చువల్గా హైదరాబాద్కి వచ్చి ఒక 5-6 ఇయర్స్ అవుతుంది, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇంక ఈసారి ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి ఇంకా సాటర్డే అయితే వెళ్ళామన్నమాట. ఇంకా సాటర్డే సండే మండే ఇంకా లాస్ట్ కదా, అందుకే రష్ అయితే మాత్రం చాలా ఉందన్నమాట. చాలా క్రౌడ్ ఉంది. అందరికీ కూడా ఏంటంటే మీకు విఐపి పాసెస్ ఒకటి ఇచ్చేస్తున్నారనమాట. మేము విఐపి పాస్ ద్వారానే వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇది నార్మల్గా విఐపి లేకుండా నార్మల్గా వెళ్ళే లైన్ అనమాట. ఇదే చెప్పాలంటే చాలా ఫ్రీగా ఉందండి. విఐపి పాస్ ఏంటంటే అందరికీ విఐపి పాసెస్ తెచ్చుకొని అసలు ఎంత రష్ అంటే అంత క్రౌడ్ అనమాట. తోసేసుకుంటున్నారు అక్కడైతే. ఇంకా ఇలా ఫ్రీగా వెళ్ళే లైన్ అయితేనే చాలా ఫ్రీగా ఉందన్నమాట. పిల్లలతో వెళ్ళినప్పుడు మనం ఆ లైన్లో వెళ్ళడమే బెటర్ అనిపించింది. ఇదైతే విఐపి పాస్, వీళ్ళందరికీ విఐపి పాస్లు అనమాట. మేము ఇక్కడే ఉన్నాం మధ్యలోని. చూడండి ఎంతమందికి విఐపి పాస్లు తీసుకొని వచ్చారో. ఒక నిమిషం అయితే నాకైతే భయం వేసేసింది. ఇంకా దియా శశి ఉన్నారు కదా, దియా అయితే మరీ చిన్నది కదా, దాన్ని అయితే ఇంకెత్తుకొని నాకు చెయ్యి అయితే నొప్పి కూడా వచ్చేసింది అనమాట. చాలా క్రౌడ్ ఉంది. ఇంకా సాటర్డే సండే వీకెండ్ కదా, అందుకని మేబీ అంత క్రౌడ్ ఉన్నదేమో. నార్మల్గా ముందుగానే వెళ్తే కనుక మనకు అంత క్రౌడ్ ఉండకపోవచ్చు. ఇంకా లాస్ట్ 3 డేసే అని ఇంకా వీకెండ్ కూడా వచ్చింది కదా, జనాలు అయితే చాలామంది ఉన్నారనమాట. కానీ ఒక్కసారి అయితే చూడాలండి, చాలా బాగుంది. మనము ముందే వెళ్ళాలన్నమాట. ఏంటంటే చూడండి, విఐపి పాసెస్ అని అక్కడ బోర్డ్స్ అవి కూడా పెట్టారు. మనకేంటంటే ముందే వెళ్తే, మనము ఇలా వీకెండ్లో వెళ్తే కనుక ఏంటంటే మనం ఒక 3 o'clock కల్లా మనం అక్కడ ఉండేలా వెళ్తే కనుక మనకి ముందునే బాగా చక్కగా అన్నీ చూడడానికి అది బాగుంటుంది అనమాట. మేము ఆ రోజు ఇంటి నుంచి బయలుదేరేసరికి 4 అయింది, అక్కడికి రీచ్ అయ్యేసరికి 5 అయింది అనమాట. అందుకే ఇంకా అసలు మేమైతే ఎక్కువసేపు కూడా ఉండలేదు. మళ్ళీ కార్ పార్కింగ్ కూడా చాలా ప్రాబ్లం అనమాట. అక్కడ ఏంటంటే ఇంకెవ్వరూ మనకి గైడ్ చేసేవాళ్ళు కానీ ఎవరు ఏమీ ఉండరు. ఇంకా అక్కడ కార్స్ చూసుకొని మనం అక్కడ లోపల పార్కింగ్ చేసుకోవాలి. ఇంకా మన వెనక ఎలాగో ఉంటాయి కార్స్, ఇంకా మన ముందు కూడా కార్స్ పెట్టేశారంటే ఇంకా మనం బ్లాక్ అయిపోయినట్టే. ఇంకా వాళ్ళు కార్ తీసేంత వరకు మనకు కార్ తీయడం కూడా అవ్వదు అనమాట. అంటే ఇంకా వాళ్ళు వెళ్ళేంత వరకు మనకు కూడా వెళ్ళడం అవ్వదు అనమాట. మేము ఇంకా ఆ రోజు ఇంకా చూసి ఆ రష్ చూసి ఇంకా పిల్లలతో చాలా కష్టం అవుతుందని మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 10 అయింది అనమాట. ఇంకా లక్కీగా ఏంటంటే మా కారు ముందు ఇంకే కార్స్ పెట్టలేదు అనమాట. అదొకటి చెప్పాలంటే చాలా లక్కీ. వీకెండ్లో ఏంటంటే మనం ఖచ్చితంగా 3 o'clock కల్లా మనం అక్కడ ఉండేలా వెళ్తే కనుక బాగుంటుంది. ఇంకా లేట్ వెళ్తే కనుక ఇంకా వేస్టేనండి. ఇంకా ముందుగా మనం ఇంకా స్టార్ట్ అయింది కార్తీక మాసం అనగా మనం స్టార్టింగ్లోనే వెళ్తే అది కూడా మనకి మంచిది అనమాట. ఇంక ఇలా ఎండ్లో వెళ్తే ఇంతే రష్ ఉంటుంది. కానీ చాలా బాగుంది. ఆ ఫ్రీ ముందు అయితే విఐపి పాస్లు ఉన్న వాళ్ళందరూ ముందున కూర్చున్నారు. ఇంకా మేము బ్యాక్ వచ్చేసాం అనమాట. ఇంకా ముందునైతే అస్సలు ప్లేస్ లేదు. ఇంకా బ్యాక్ వచ్చి కూర్చున్నాము. బ్యాక్ను కూడా ఏంటంటే ఇంకా మనం ఏమి ఒత్తులు కానీ కుందులు కానీ ఏమీ తీసుకెళ్ళవసరం లేదు, అన్నీ వాళ్ళే ఇస్తారు. కావాలంటే మనం అక్కడ కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఒత్తులు, కుందులు, ఆయిల్, పువ్వులు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి అక్కడ మనకి. అక్కడ కార్ పార్కింగ్ అది చేస్తాం కదా, ఇంకొంచెం ముందుకెళ్తే మనకు అక్కడ అన్నీ అమ్ముతున్నారు. చక్కగా మనం అక్కడే కొనుక్కొని అన్నీ చక్కగా ఇలా డెకరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత మనకి ప్లేస్ దొరికితే మంచిదే. మాకు ఆ రోజు ఏంటంటే ఇంకా ప్లేస్ కూడా పెద్దగా దొరకలేదనమాట. ఇంకెక్కడో లాస్ట్లో కూర్చున్నాము. ఆ స్క్రీన్ మీద కనిపించింది అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇంకొకటి చెప్పాలంటే చక్కగా ఇంట్లో ఉండి కూర్చొని చూస్తే ఆ ప్రశాంతత, ఆ క్లారిటీ అది అంతా కూడా. ఒక విఐపి పాస్ మీద అయితే 2 వెళ్ళొచ్చండి. కానీ అక్కడ విఐపి ఆ క్రౌడ్ చూస్తే అసలు ఎవ్వరు మనకి ఆ విఐపి పాసులు కూడా ఎవ్వరూ చెక్కింగే చేయట్లేదు, అలా పంపించేస్తున్నారు అంతేనమాట. మనకి స్టార్ట్ అవ్వడం అయితే 5:30కి స్టార్ట్ చేశారండి. అది ఇంకా మరి లాస్ట్లో ఇంకా దీపాలు వెలిగిస్తారంట. దీపాలు వెలిగించేసరికి అయితే 10:30 అవుతుంది. ఇంకా మనం బయటకు వచ్చి ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా మేమైతే ఆ రోజు ఇంకా 1 hour ఉండి ఇంకా చూసుకొని ఇంకా ట్యాంక్ బండ్కి వెళ్దాం అనుకున్నాము. ఇంక ట్యాంక్ బండ్ దగ్గర కూడా క్రౌడ్ ఎక్కువగానే ఉందండి, వీకెండ్ కదా. ఇంక సరేలే, ఇంకా ట్రాఫిక్ కూడా టూ మచ్ ట్రాఫిక్ ఉందన్నమాట ఆ రోజు. ఇంకా మేము ఆ రోజు ఇంటికి వచ్చేసరికి 10 అయింది. ఇంకా అక్కడ ప్రోగ్రామ్ అంతా చూసుకొని వచ్చేసరికి ఇంకెంత ఉంటుందో, ఇంకా 2 అయిపోతుందేమో. ఇంకా అందుకే బెటర్గా ఇంక ముందే వచ్చేసామని అనుకున్నాం అన్నమాట. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.